భువనగిరి పట్టణంలో సింగన్నగూడెం క్రిస్టియన్స్ కాలనీ మధ్యన మేము ఉన్నాము. ఇక్కడ పోతున్నటువంటి నీళ్లు ఆరుమోరీల నుండి వస్తున్నటువంటి వరద నీరు ఇదంతా. దీని పక్కనే కాలువ ఉన్నది. ఈ కాలువ ఆక్రమణ గురి కావడం వల్ల, ఆ కాలువ సరైనటువంటి లోతు వెడల్పు లేకపోవడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల ఈ కాలువ 3 భాగాలుగా కాలనీలోకి విస్తరించి ఇళ్లలోకి నీళ్లు వచ్చినవి. సుమారు ఇక్కడ ఒక 30 ఇళ్లలో నీళ్లు వచ్చినవి. ఆ రకంగా మొత్తం ఇక్కడ ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇక్కడికి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం వెంటనే తక్షణమే ఈ కాలువని దారి మళ్లించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అలాగే అధికారులందరూ కూడా రావాలి, కలెక్టర్ గారు రావాలి. మొత్తం భువనగిరి పట్టణంలో ఈ కాలనీ మొత్తం నీట మునిగి ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి మనకు కనబడుతుంది. అందుకే వెంటనే ఈ కాలువని సర్వే చేయాలి. ఈ కాలువ యొక్క వెడల్పు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణ సహాయక చర్యలు ఇప్పుడు చేపట్టాల్సిందిగా ఇప్పుడే మేము మున్సిపల్ చైర్మన్ గారు రావడం జరిగింది. వారి దృష్టి కూడా మేము తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాము. అందుకే ప్రజల యొక్క బాధను తక్షణం అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఇదే సందర్భంగా యాదాద్రి జిల్లాలో మొత్తం పంట నష్టం జరిగింది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆస్తి నష్టం జరిగింది. ఇళ్ళని కూలిపోయినాయి. ఒక బీభత్సకరమైనటువంటి వాతావరణం ఈ జిల్లాలో కనబడుతున్నది. కానీ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా సందర్శించిన పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా, ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందస్తు ఆలోచన లేకపోవడం వల్ల ఈ రకంగా ప్రజలు ప్రతి వానకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పటికైనా ప్రణాళికబద్ధమైనటువంటి కృషి చేయకుంటే రాబోయే కాలంలో ప్రళయమే వచ్చేటటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.